నిన్న కాక మొన్న జీవీఎంసీ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు 30వ తారీఖుని. అంటే కౌన్సిల్ 17వ తారీఖున అయిపోతే 30వ తారీఖున ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఏం చెప్తారంటే మానిటైజేషన్కి. అంటే ఇదివరకు వైసీపీ కలెక్టర్ ఆఫీసులు అమ్మేసింది, జిల్లా పరిషత్తులు తాకట్టు పెట్టేసింది లిక్కర్ గురించి అని చెప్పి అన్నాం కదా. మనం దేని గురించి తాకట్టు పెడదామని, ఎందుకు ఈ మానిటైజేషన్ అర్జెంటుగా? అది కూడా కౌన్సిల్ లేనప్పుడు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లేనప్పుడు కమిషనర్ ఎవడండి ఇవ్వడానికి? నాకు తెలియకడుగుతా, నాకు చాలా కోపం వస్తుంటుంది. ఎందుకంటే కమిషనర్ ఈజ్ ఎ కేర్ టేకర్, హీ హెస్ నో రైట్ ఎట్ ఆల్ టు డూ ఎనీథింగ్. ఏమైనా చేయాల్సి వస్తే కౌన్సిల్ చేయాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు చేయాలి. వాళ్ళు లేనప్పుడు ఇలా కమిషనరు ఒక టెండర్ పిలిచారు. ఎంత చక్కటి టెండర్ పిలిచారంటే స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒకటి పెట్టారు. దానికి ఆయన CEO, జీవీఎంసీకి కమిషనర్. ఈ కమిషనర్ స్మార్ట్ సిటీకి అడుగుతాడు, ఒక టెండర్ పెట్టి ఎవరినైనా ఐడెంటిఫై చేయండి అని. అక్కడ కూర్చొని ఆయన ఐడెంటిఫై చేస్తాడు ఎవరినో. అంటే ఎవరో ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వంలోని పెద్దలు ఐడెంటిఫై చేశారు ఎవరికి తాకట్టు పెట్టాలో భూములన్నీ. కాబట్టి ఇది విరమించుకోమని చెప్తున్నాను. తప్పనిసరిగా నేను ఈ జీవీఎంసీ టెండర్ ఏదైతే 431 ఇచ్చారో దీని మీద నేను తప్పనిసరిగా కోర్టుకు వెళ్తాను, వీళ్ళు కానీ ముందుకెళ్తే. ఎందుకంటే నేను ఏ ప్రభుత్వాన్ని చూడను, అది తెలుగుదేశమా, వైసీపీయా, కాంగ్రెసా, రాకపోతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మీ అందరూ ముందుకు వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఇటువంటి విషయాల్ని మీడియా ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప మీరు ఈ వర్గం మీడియా, నీలి వర్గం మీడియా, ఎల్లో వర్గం మీడియా, రెడ్ వర్గం మీడియా అని వద్దండి. తప్పు జరిగితే మీరు అల్టిమేట్గా మేము పోయేది, మన పిల్లలు పోయేది. కాబట్టి భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత మీడియా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.